మిషన్ లెర్నింగ్ రెవల్యూషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దీనికంటే ముందు వీడియో లోపల మనం ఏఐ వింటర్స్ గురించి డిస్కస్ చేసాం కదండి. ఆ వీడియో లోపల మనం అసలు ఏఐకి ఫండింగ్ ఎందుకు స్టాప్ అనేది నీట్గా డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోని చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. సో మిషన్ లెర్నింగ్ ఎవల్యూషన్ కంటే ముందుగా జనాభా లోపల నమ్మకం పోయిందనమాట. సో ఏఐ అనేది ఫేక్, వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని అర్థమయ్యి దీనికి ఫండింగ్ స్టాప్ చేశారు. కానీ 1990s టైం లోపల స్టాన్ఫోర్డ్లో కానీ చాలా యూనివర్సిటీస్ లోపల సర్చ్ ఇంజిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సర్చ్ ఇంజిన్స్ అంటే మన గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్స్, లైక్ అమెజాన్ లాంటి యాప్స్, ఇట్లాంటి యాప్స్ రావడం వల్ల ఏమైందంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం జరిగిందనమాట. సో సైంటిస్టులు ఏమనుకున్నారు, ఇప్పుడు వరకు మనం లైక్ నార్మల్గా ప్రోగ్రామ్ చేస్తూ ఏదన్నా ట్రైన్ చేసాము, లైక్ ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు. సో డిఫరెంట్గా ట్రై చేద్దామంటే ఎలాగా? సో వీళ్ళకి ఏమైంది అప్పుడు, లైక్ మనకి చాలా అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది కదా, మనం ఎందుకు ఒక సిస్టమ్ని బిల్డ్ చేయకూడదు, ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ని. ఆ సిస్టమ్ వచ్చేసి ఈ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న డేటాలో నుంచి ఎందుకు నేర్చుకోకూడదని ఒక ఆలోచన వచ్చిందనమాట. సో అప్పుడు జరిగింది ఏంటంటే, కన్సిడర్ మనం ఒక యాపిల్ని మిషన్ ద్వారా లైక్ డిటెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, లైక్ ఒక రోబోట్కి చూపించి ఇది యాపిల్ అని చెప్పాలి అని అనుకున్నాం అనుకోండి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ లైక్ దాని ఇంతకుముందు అది యాపిల్ని చూసి ఉండాలి. లైక్ మనం హార్డ్ కోడ్ చేసామనుకోండి, కన్సిడర్ యాపిల్ అంటే రెడ్గా ఉంటుంది, దానికి ఒక తోడియం ఉంటుంది, లోపల సీడ్స్ ఉంటాయి, ఇలాగన్నీ చెప్పి హార్డ్ కోడ్ చేసామనుకోండి, అది వల్ల అయ్యే పని కాదు. లైక్ వేరే కలర్ లోపల యాపిల్ లైక్ కొంచెం లైట్ గ్రీన్లో ఉన్నా కానీ అట్లాంటి ఉంటుందని డిటెక్ట్ చేయలేదు. లైక్ కన్సిడర్ మన హ్యూమనే అనుకోండి, మనం చిన్నప్పుడు మనకి ఏం చెప్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ చూస్తూ వస్తాం. లైక్ ఇట్లాంటి యాపిల్స్ అన్నీ చూస్తుంటే మనం చిన్నప్పుడు ఏం అడుగుతుంటాం, లైక్ మన నాన్నగారిని కానీ అమ్మగారిని మనం అడుగుతుంటాం, అదేంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ మనకి లాస్ట్కి యాపిల్ అంటే లైక్ ఎవ్రీ యాపిల్ని చూసినా కానీ, అంటే ఎట్లాంటి యాపిల్ చూసినా కానీ మనం యాపిల్ని చెప్పే స్టేజ్కి వస్తాం. సో ఈ ఇంజనీర్స్ కూడా అప్పుడు ఏమర్థమైందంటే సైంటిస్ట్కి, లైక్ మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను తీసుకొని ఒక మిషన్ని ట్రైన్ చేసిన తర్వాత దానికే అర్థమవుతుంది, లైక్ ఇది యాపిల్ చూడంగానే యాపిల్ అని గుర్తుపడుతుంది అని ట్రై చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ మెథడ్ లోపల ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి ఆ సిస్టమ్స్కి లైక్ కన్సిడర్ ఒక యాపిల్ని డిటెక్ట్ చేయాలంటే ఒక థౌజండ్స్ ఆఫ్ యాపిల్స్ ఇమేజ్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేశారనమాట. ఇట్లాంటి షేప్లో ఏ దాంట్లో ఉన్నా కానీ అది యాపిలే అని చెప్పి. అలాగే నెక్స్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళు కొత్త యాపిల్ని ఇచ్చారో అది డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ విధంగా మిషన్ లెర్నింగ్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ట్రాన్స్లేషన్స్ కానీ లైక్ ఇలాగా ఇమేజ్ డిటెక్షన్స్ కానీ వాడడం జరిగిందనమాట. సో ఇలా జరుగుతున్న సమయంలో లైక్ ఇన్ని డెకేడ్స్ తర్వాత ఏఐ అంటూ ఒక ప్లేస్ని సంపాదించుకుంది. ఇన్ని రోజులు స్కామ్ అని అది ఇది అన్నారు కదా, ప్రస్తుతం ఏఐ అంటే నమ్మొచ్చు అనే స్టేజ్కి వచ్చిందనమాట. సో కానీ ఇది అంతకంటే అడ్వాన్స్లోకి వెళ్ళలేదనమాట. లైక్ ఇమేజ్ జనరేషన్ కానీ లైక్ ఇమేజ్ డిటెక్షన్ అండ్ లైక్ కాంప్లెక్స్ టాస్క్స్ని ఇప్పటికి కూడా చేయలేకపోతుంది. సో వీటిలన్నింటినీ అధిగమించడానికి నెక్స్ట్ వచ్చినదే పవర్ఫుల్ డీప్ లెర్నింగ్ అనమాట. సో మీరు అసలు ఆ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అది తీసుకొచ్చిన రెవల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే.